హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్ మైండ్ సెట్ విత్ హర్ష. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే, మన అందరి జీవితాల్లో కూడాను ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటూ ఉంటుంది. అది ఎంతమందికి తెలుసు? అది తెలియకపోవడం వల్ల మన లైఫ్లోని కొన్ని బ్యాడ్ ఫేసెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి లక్, టాలెంట్ ఎంత ఉండనివ్వండి, ఏ టైంలోనే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే క్లారిటీ కనుక లేకపోతే మనం ట్రబుల్లో ఉన్నట్టే. ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేస్తున్నారు. పొద్దున్న లెగడం, రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళడం, రావడం, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేయడం, లిమిటెడ్ టైం మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే మనం డ్యూటీకి వెళ్ళడానికి కూడా. మనం పడుకున్న టైంలోనే మనందరికీ కూడా ఒక చిన్న బాధ అనేది ఉంటుంది. మన లైఫ్లో ఎలా ఉండాలనుకున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేద్దాం అని అనుకున్నాం, ఏం చేస్తున్నాం అని మనకి ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. అండ్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి, ఒక విజన్ అంటే ఒక గోల్ అనేది ఉండాలి. మనకు ఒక గోల్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఫోకస్డ్గా ఉంటాం, మన డెసిషన్స్ అనేవి ఈజీ అవుతాయి, మనకి డిస్ట్రాక్షన్స్ వైపు మనం వెళ్లకుండా ఉంటాం, కాన్ఫిడెన్స్ అనేది కూడా మనకి పెరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ డైవర్ట్ అవ్వకుండా మనం దాన్ని రీచ్ అవుతాం. అదే ఆ క్లారిటీ అనేది లేకపోతే గనక ప్రతి ఒక్క ఆప్షన్ కూడాను మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అండ్ మనం దాని వైపు వెళ్ళిపోతాం. లైఫ్ అనేది చాలా డిస్టర్బ్డ్ గా ఉంటది. మనందరం ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే, మన లైఫ్ ని మనం డిసైడ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఒకటి డిజైన్ చేస్తారు. వాళ్ళే సొసైటీ, బాస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఏది ట్రెండింగ్ లో ఉంటే అది. నువ్వు అలా చేసినట్టయితే గనక నీ లైఫ్ అనేది బారోడ్ లైఫ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే లైఫ్ లో ఏం చేద్దాం, ఎలా ఉండాలి అని అనుకుని నువ్వు లీడ్ చేస్తావో అది నీ డ్రీమ్ లైఫ్. సింపుల్ గా తెలుసుకోవాలంటే ఎక్కడికైనా ఎల్లు, లేదంటే ఫోన్ పక్కన పెట్టేసి ఒక దగ్గర కూర్చో. నీకు మనీ కావాలా, లేదంటే ఫ్రీడమ్ కావాలా, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావా, లేదా లగ్జరీగా బతకాలి అని అనుకుంటున్నావా, ఏంటి అని ఒక క్లారిటీ ముందుకొస్తే నీ లైఫ్ ఎలా డిజైన్ చేయాలి అనే నీకు క్లారిటీ వస్తుంది. అండ్ ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు స్పెసిఫిక్ గా ఉండు. నువ్వు ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయంలో స్పెసిఫిక్ గా ఉంటావో నీకు ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ అనేది నీకు కనిపిస్తుంది, ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి అని చెప్పేసాను. నీ విజన్ ఏదైతే ఉన్నదో గోల్, అది దాన్ని పేపర్ మీద పెట్టు. ఫోన్ లో పెడతావా, వాల్ పేపర్ కింద, లేదంటే నువ్వు పడుకునేటప్పుడు, లేచేటప్పుడు నీ కంటి ముందు కనిపించేలా పెట్టుకుంటావా? చూడు. నువ్వు ఎవ్రీ టైం చూసేటప్పుడల్లా నీ డ్రీమ్ అండ్ నా డెస్టినేషన్ ఇది అని నీకు తెలుస్తూ ఉంటది. అండ్ నువ్వు ఇది ఎప్పుడైతే చెయ్యాలని అనుకుంటావో కొంతమంది అంటారు ఇది అవ్వదమ్మా, లేదంటే నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించు, నువ్వు దాని వైపు వెళ్తే నీ కెరియర్ ఏమవుతుంది, నీ లైఫ్ ఏమవుతుంది, నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైపోతారు అని అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా నువ్వు స్ట్రాంగ్ గా ఎప్పుడైతే నువ్వు స్టెప్ వేస్తావో అప్పుడే నీ సక్సెస్ అనేది నీకు ఎదురవుతుంది. అండ్ ఇదొకటి గుర్తుపెట్టుకో, క్లారిటీ అనేది నీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడాను రీజాల్వ్ అయితే చేయదు, బట్ మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేయగలం అనే ధైర్యాన్ని అయితే వస్తుంది. సో ఇవాళ నుంచి కూడాను క్రౌడ్ ని ఫాలో అవ్వకుండాను, ఏదో సర్వైవల్ కోసమే కాకుండాను నీ డెసిషన్ ఏది అనేది నువ్వు తీసుకొని దాని వైపు నువ్వు వెళ్తా ఉండు. నీ విజన్ అనేది క్లియర్ గా ఉన్నది అనుకో, ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు దాన్ని రీచ్ అవుతావు. అసలు విజనే లేకపోతే నువ్వు ఎంత దూరం పరిగెట్టినా గానీ నువ్వు ఎప్పటికీ దాన్ని అయితే రీచ్ అవ్వలేవు. మనకు క్లారిటీ రావాలంటే మనం ఆలోచించాలి. అది ఎక్కువగా ఆలోచించినా గానీ అది ఓవర్ థింకింగ్ వెళ్తుంది. ఇన్కేస్ ఓవర్ థింకింగ్ ఉన్నది అని అనుకుంటే మన పేజ్ లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టించాను, ఎండ్ కార్డ్స్ లో వదులుతాను, ఒకసారి చూడండి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన విజన్ అనేది మనకు క్లియర్ గా ఉంటే మన లైఫ్ ని పర్టికులర్ గా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనకున్నది ఒకటే లైఫ్, ఏం చేయాలన్నా ఈ లైఫ్ లోనే మనం చేయాలి. సో వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పక్కన వదిలేసి మన డెసిషన్ ని మనం ఫాలో అయితే మనం హ్యాపీగా ఉంటాం లైఫ్ లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి ఈ పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.